హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం మోహిత్ సూరి గారు డైరెక్ట్ చేసిన 'సయ్యారా' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ స్టఫ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ టీజర్ గాని, ట్రైలర్ గాని, సాంగ్స్ గాని ఏవి కూడా నన్ను అంతలాగా ఇంప్రెస్ చేయలేకపోయాయండి. ఎందుకంటే టీజర్ గాని, ట్రైలర్ గాని చూస్తున్నంత సేపు కూడా మోహిత్ సూరి గారి ప్రీవియస్ మూవీస్ యొక్క రిఫరెన్సెస్ చాలా స్ట్రాంగ్‌గా కనబడ్డాయి. అందుకే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఈ మూవీని చూడడానికి అంతలాగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ రీసెంట్‌గా చూస్తే బాలీవుడ్ చాలా ఆర్టికల్స్‌లోని ఈ మూవీ టాప్ గ్రాసర్‌గా నిలిచిందని చూసాను. అంతలా ఆడియన్స్ ఈ మూవీని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే మేబీ మోహిత్ సూరి గారు ఏదో ఒక మ్యాజిక్ చేసి ఉంటారేమోనని ఆశతో ఈ మూవీ చూడడం జరిగిందండి. ఏదో చిన్న హోప్ కలిగినప్పటికీ ఏమోలో చిన్న భయమైతే ఉండిందండి. ఎగ్జాక్ట్‌లీ నేనేదైతే భయపడ్డానో సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ ఎండ్ అయినంత వరకు ఆ భయమే నిజమైంది. సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు కూడా 'ఆషికీ 2' రిఫరెన్సెస్ చాలా పోర్షన్స్‌లో క్లియర్‌గా కనిపిస్తది. ఫస్ట్ హాఫ్ వరకు మారిందేంట్రా అంటే క్యారెక్టర్స్, వాటి యొక్క ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్ అండ్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ బాండింగ్స్. అంతకు మించి ఏమీ మారలేదు. కానీ మాక్సిమం ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ అంతటిని కూడా మ్యూజిక్‌లోనే ఎక్కువ కవర్ చేయడానికి ట్రై చేశారు. సో, ఫస్ట్ హాఫ్ చాలా వరకు కూడా మ్యూజిక్కే సేవ్ చేసిందని చెప్పొచ్చు. మూవీ ప్రీ ఇంటర్వెల్ పోర్షన్‌కొచ్చినప్పటికే ఏంటిది ఇంకా ఇంటర్వెల్ రాలేదా? ఇంత లాగ్ ఉందేంట్రా బాబు ఫస్ట్ హాఫ్ అన్న ఫీలింగ్ అయితే చిన్నది క్రియేట్ అయిందండి. కానీ ప్రీ ఇంటర్వెల్‌లో ఒక మెయిన్ క్యారెక్టర్‌కి సంబంధించి ఇచ్చిన ఒక చిన్న కాన్‌ఫ్లిక్ట్ గాని, ఆ కాన్‌ఫ్లిక్ట్‌ని బేస్ చేసుకొని ఇచ్చిన ఇంటర్వెల్ పోర్షన్ గాని చాలా అనిపించింది. ఆ పోర్షన్స్ కూడా రెగ్యులర్‌గానే ఉన్నప్పటికీ అక్కడ ఎమోషన్స్ వర్క్ అయ్యాయి. నిజం చెప్తున్నా అండి. సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయినప్పటికి ఏంటి ఈ మూవీకే బాలీవుడ్డోళ్ళు ఈ రేంజ్‌లో ఫీల్ అయిపోయారా అన్న ఫీలింగే క్రియేట్ అయిందండి. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మూవీ ఎండ్ అయ్యేసరికి బాలీవుడ్డోళ్ళు ఈ మూవీకి ఎందుకు ఇన్ని కలెక్షన్స్ ఇచ్చారనేది చాలా క్లియర్‌గా అర్థమైంది. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో మెయిన్ క్యారెక్టర్‌కి సంబంధించి క్రియేట్ అయిన ఒక చిన్న కాన్‌ఫ్లిక్ట్ పాయింట్‌ని బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లో మెయిన్ లీడ్స్ మధ్య కెమిస్ట్రీని చాలా రాసుకున్నారు. వాటితో పాటు ఫస్ట్ హాఫ్‌లో పెట్టుకున్న కొన్ని సెటప్‌కి సెకండ్ హాఫ్‌లో ఇచ్చిన పే ఆఫ్స్ కూడా చాలా బావున్నాయి. సెకండ్ హాఫ్ మాక్సిమం పోర్షన్స్‌లో ఎమోషన్ పర్ఫెక్ట్‌గా ల్యాండ్ అయిందని చెప్పొచ్చు. మెయిన్ లీడ్స్ మధ్య ప్రేమ కానీ, వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్ వల్ల వాళ్ళలో ఉండే వాళ్ళ యొక్క ఇంటర్నల్ ట్రామాస్ కానీ అన్నిటిని కూడా చాలా చూపించారు. సెకండ్ హాఫ్ మొత్తానికి మేజర్ హైలైట్ సీక్వెన్స్ అంటే మాత్రం 'సయ్యారా' టైటిల్ ట్రాక్ వచ్చే సీక్వెన్స్ అండి. అక్కడ ఎమోషన్ కానీ, ఆ టైటిల్ ట్రాక్ కోసం బిల్డ్ చేసిన లీడ్ గానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్‌గా వచ్చింది. ఈ మూవీకి మేజర్ సేవింగ్ పార్ట్ అంటే సెకండ్ హాఫ్ అనే చెప్పొచ్చండి. నిజంగా ఆ సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్ ఏమైనా అటు ఇటు అయినా ప్రాపర్‌గా లీడ్స్ మధ్య క్యారెక్టరైజేషన్స్ బెడిసి కొట్టినా కూడా మూవీ రిజల్ట్ వేరేలా ఉండేది. టెక్నికల్లీ మాత్రం మూవీ బ్రిలియంట్‌గా ఉందనే చెప్పాలండి. సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మ్యూజిక్ మాత్రం స్పెషల్ మెన్షన్ ఇవ్వొచ్చండి. మ్యూజిక్కే బిగ్గెస్ట్ సేవింగ్ పాయింట్ ఈ మూవీకి. మోహిత్ సూరి గారి గురించి తెలిసిందేగా. ఆయన టెక్నికల్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎంతలాగా వర్క్ అవుట్‌పుట్ తీసుకుంటారని. యాస్ ఎ టెక్నీషియన్ ఈ మూవీకి కూడా ఆయన ప్రాపర్‌గా న్యాయం చేశారని చెప్పొచ్చు. ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా సూపర్ పెర్ఫార్మన్స్ డెలివర్ చేశారు. స్పెషల్ మెన్షన్ మాత్రం హీరో క్యారెక్టర్‌కి ఇవ్వొచ్చండి. డెబ్యూటెంట్ మూవీ అయినా సరే షైన్ ఔట్ అయ్యారు. చాలా యాక్ట్ చేశారాయన. హీరోయిన్ కానీ, మిగతా క్యారెక్టర్స్ కానీ వాళ్ళ క్యారెక్టర్‌కి తగినట్టు ప్రాపర్‌గా న్యాయం చేశారనే చెప్పొచ్చు. ఇంకా రైటింగ్ డిపార్ట్‌మెంట్ విషయానికొస్తే చాలా క్లియర్‌గా కనబడతదండి. మోహిత్ సూరి గారి ప్రీవియస్ వర్క్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఈ మూవీ మీద. యాజ్ ఎ డైరెక్టర్ సెకండ్ హాఫ్‌లో మేజర్ పోర్షన్స్‌లో మోహిత్ సూరి గారు షైన్ అయినప్పటికీ, ఫస్ట్ హాఫ్‌లో మాత్రం బోర్లా పడ్డారనే చెప్పొచ్చు. చాలా బోర్ కొట్టించారు. ఓవరాల్‌గా నా విషయానికొస్తే మాత్రం సెకండ్ హాఫ్‌లో మేజర్ సీక్వెన్సెస్ రొటీన్‌గా అనిపించినప్పటికీ నాకు కొంచెం వర్క్ అయ్యాయి. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం నా వల్ల కాలేదండి. మ్యూజిక్ సేవింగ్ పాయింటే. కానీ చాలా లాగ్ అనిపించింది. అదండి 'సయ్యారా' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.